105 రోజుల పాటు ఒకే హౌస్లో ఉండి టైటిల్ కోసం 20 మందితో పోరాడే షో బిగ్ బాస్. సినిమా, టీవీ రంగానికి చెందిన సెలబ్రిటీస్ ఈ షోలో పాల్గొనడంతో ఆడియన్స్ లో ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అందుకే గత 7 సీజన్స్ గా ఈ షో ప్రేక్షకులను అలరిస్తుంది. సీజన్ 6 ఫ్లాప్ అవ్వడంతో ఉల్టా పుల్టా అంటూ సీజన్ 7 తో హిట్ కొట్టారు. ఇప్పుడు కొత్త సీజన్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. దాంతో సీజన్ 8 ని అతి త్వరలో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి కంటెస్టెంట్స్ ఫుల్ క్రేజ్ ఉన్న వాళ్ళు వస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ అంటే సెలబ్రిటీ షో. అందుకే సీజన్ 8 లో ఆడియన్స్ కి బాగా తెలిసిన వాళ్ళను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు హీరోయిన్ హెబ్బా పటేల్ ని తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఆమెను హౌస్ లో తీసుకురావాలని సీజన్ 5 నుంచి ట్రై చేస్తున్నారు. సీజన్ 7 లో ఆమె ఎంట్రీ ఇస్తుందంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ బిజీ షెడ్యూల్ వల్ల ఆమె రాలేదు. కానీ సీజన్ 8 లో హెబ్బా పటేల్ ఎంట్రీ ఉండాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అందుకే భారీ రెమ్యునరేషన్ తో పాటు స్టార్ మాలో వచ్చే పాపులర్ షోస్ కు ఆమెను హోస్ట్ గా తీసుకునేలా ఆఫర్ ఇచ్చారట. ఈ ఆఫర్ హెబ్బా పటేల్ కి కూడా నచ్చడంతో ఆమె సీజన్ 8 లో బిగ్ బాస్ షోలోకి రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. హెబ్బాకి మంచి క్రేజ్ ఉంది. సినిమాలో కూడా ఆమెకి ఫ్యాన్స్ పెరిగారు. సోషల్ మీడియాలో ఆమెకు భారీ ఫాలోయింగ్ కూడా ఉంది. కాబట్టి ఆమె వస్తే షో చూడాలనే ఆసక్తి ఆమె ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ లో కూడా ఎక్కువ అవుతుంది. అందుకే ఆమె కోసం బిగ్ బాస్ టీం ప్రయత్నం చేస్తుంది. మరి సోషల్ మీడియాలో వస్తున్నట్లు హెబ్బా పటేల్ బిగ్ బాస్ సీజన్ 8 లో కనిపిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక సీజన్ 8 కి కూడా కింగ్ నాగార్జున గారు హోస్ట్ గా చేస్తారని సమాచారం. మేలో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారట. అన్ని కుదిరితే మేలో షోని స్టార్ట్ చేసే అవకాశం ఉంది. హోస్ట్ నాగార్జున సినిమాలతో బిగ్ బాస్ సీజన్స్ క్లాష్ కాకుండా ఉండడానికి సీజన్ 8 ని ముందుగా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సీజన్ 7 లాగా సీజన్ 8 కూడా మరింత ఉల్టాగా సాగుతుందని తెలుస్తుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపికతో పాటు హౌస్ సెట్ పనులు కూడా ప్రారంభం చేయబోతున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 లోగోతో పాటు ప్రోమో కూడా త్వరలో విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఇక సీజన్ 7 తర్వాత బిగ్ బాస్ ఓటీటీ 2వ సీజన్ ని స్టార్ట్ చేయాలని భావించారు. కానీ ఓటీటీలో పాల్గొనడానికి కంటెస్టెంట్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపలేదని సమాచారం. అందుకే దాని ప్లేస్ లో సీజన్ 8 ను మే నెలలో తెచ్చేలా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై బిగ్ బాస్ టీం ఎప్పుడు ఆఫీషియల్ ప్రకటనిస్తారో చూడాలి. ఇక యాంకర్ వర్షినితో పాటు నటుడు భద్రం, డాన్స్ మాస్టర్ యష్, సింగర్ మోహన భోగరాజు, సింగర్ మంగ్లీ, సీనియర్ యాంకర్ ఉదయ్ భాను హౌస్ లోకి వస్తారని వార్తలు వస్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలో వస్తున్నట్లు హెబ్బా పటేల్ హౌస్ లోకి వస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.